చెప్పండి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి. ట్యాక్స్ విషయంలో అందరూ సాటిస్ఫైడ్ అంటుంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు ఒక అంశాన్ని అయితే లేవనెత్తారు. ప్రతిపాదనలు అనేవి ఇంకా పూర్తిగా చదవాల్సి ఉంది. వాటికి సంబంధించి ఏమైనా ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో తీసుకున్న సిచ్యువేషనే కనిపిస్తోందని చెప్తున్నారు. కానీ మధ్యతరగతి పైన పన్ను భారాన్ని గణనీయంగా తగ్గిస్తాయి ఇప్పటి స్లాబ్లని చెప్తున్నారు. వీళ్ళ చేతుల్లో ఎక్కువగా డబ్బుంచే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని చెప్తున్నారు. అసలు మీ అనాలిసిస్ ఏంటి? ఈ పన్ను సంబంధించి మీరేం చెప్తారు? సార్ ఆడియో అన్మ్యూట్ చేయరా? ఓకే ఓకే సార్. హలో, చెప్పండి సార్, వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ను మెచ్చుకుంటే ఇక పార్టీ ఉండదు, వాళ్ళకి తెలుసు ఆ విషయం. కాబట్టి న్యాచురల్ గా మేము ఏం చేసినా ప్రజలు ఎంత మెచ్చుకున్నా, నిష్ణాస్తులు విశ్లేషకులు ఎంత మెచ్చుకున్నా ఒప్పుకున్నా కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుందా? డెఫినెట్ గా వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు సైతం ఒప్పుకుంటారు. వాళ్ళ అంతరాత్మ కూడా అవును కదా బీజేపీ కరెక్టే కదా అని అంతరాత్మ చెప్తారు, కానీ బయట ఒప్పుకుంటే పార్టీ యొక్క ఐడెంటిటీ కోల్పోతారు. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీరు చెప్పినట్టుగానే మీ ఉపోద్ఘాతంలోనే అనేక సెక్టార్ ప్రజలందరూ కూడా ఈ యొక్క బడ్జెట్ ని వారి యొక్క అభిప్రాయాన్ని పాజిటివ్ గా పేర్కొంటా ఉన్నారు. కారణం ఏంది? సంథింగ్ యూనిక్ గా ఈ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి స్ట్రెంథెన్ చేసి మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ యొక్క ఆర్థిక పరిస్థితి బాగుపరచడానికై వారిలో ఆత్మవిశ్వాసం నింపడానికి ప్రయత్నం చేసింది. అనేక విషయాల్లో ఒకటి సార్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు 12 లక్షల వరకు కంప్లీట్ గా ట్యాక్స్ లేదా ఇక్కడ స్లాబ్ ఉందా? దయచేసి నాకు దీని మీద క్లారిటీ ఇవ్వండి. స్లాబ్ క్లారిటీ ఇచ్చారు. 0.4% వరకు మాత్రమే సున్నా, మిగతావి ఇచ్చారు 5% ఇంక్రీజ్ చేస్తారు. మరి ట్యాక్స్ ఫ్రీ ఎట్లా అవుతుందండి? చూడండి ఏం జరుగుతుందో చూడండి. మీరు 12 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు చెప్పుడేది పబ్లిక్ కి, మళ్ళీ దాంట్లో 12 లక్షల రూపాయల వరకు ఒక 5% కొంత దాంట్లో మీరు శ్రీనివాస్ గారు అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు కూడా అనేక సంవత్సరాల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటారు, నేను కూడా కడతాను. మీరు అడ్వకేట్, నేను అడ్వకేట్నే. ఇవన్నీ కూడా ఒక స్లాబ్ వరకు డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ దాంట్లో ఎగ్జామ్షన్ అంటూ ఉంటాయి కదా. 12 లక్షల వరకు ఎటువంటి ఒక్క ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా, కట్టే అవసరం రాకుండా ఆ ఫెసిలిటీ కల్పిస్తున్నది సర్కార్. ఆ టెక్స్ట్ బయటికి వస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు 7 లక్షలు ఉండగా లాస్ట్ టైం, దాంట్లో 7.5 లక్షలు, ఇప్పుడు 12 లక్షలకు వచ్చింది కదా. ఆ తేడా గమనిస్తుగా ఆల్మోస్ట్ 40-42% యొక్క ఆ యొక్క ఎగ్జామ్షన్ స్థాయి పెరిగింది అంటే దాని అర్థం కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. అలాగే రైతులకు ఒక ఆపన్న హస్తంగా నిలబడి వారి యొక్క కిసాన్ క్రెడిట్ కార్డుల యొక్క పరిమితి పెంచడం కావచ్చు, లేకుంటే అనేక రకాల పనుల మీద వారికి ప్రోత్సాహం కల్పించే విధంగా నిర్ణయాలు కావచ్చు, పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆసరగా నిలవడానికి అనేక విషయాల్లో ఈ జిఎస్టిలో తగ్గించేటువంటి ఒక మళ్ళీ సెపరేట్ గా ఆలోచిస్తా ఉన్నది. ఇవన్నీ కూడా కామన్ మ్యాన్ ప్రోగా ఉన్నటువంటి బడ్జెట్ గా ప్రజలు మాట్లాడుతున్నారు, ఇది వాస్తవం కూడా. అలాగే అనేక మెడిసిన్స్ మీద కూడా, క్యాన్సర్ మెడిసిన్ కావచ్చు, ఇంకా ఇతరత్ర కావచ్చు, వాటి కూడా మరి ట్యాక్స్ లేకుండా, జిఎస్టీ లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇలా అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తా ఉన్నారు. డెఫినెట్ గా దీని ప్రభావం రాబోయే భవిష్యత్తు ఈ యొక్క జీడిపి అనేది స్ట్రెంథెన్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రజలంతా కూడా మెచ్చుకునేటువంటి ఒక బడ్జెట్ గా బీజేపీ మాట్లాడతారు.